రాత్రి ఖచ్చితంగా వర్షం వచ్చి ఉండవచ్చు. వాళ్ళు పోవడానికి ఒప్పుకొని ఉండి ఉంటారు అంటాం. ఇలా చెప్పేటప్పుడు అలా జరిగి ఉంటుంది అన్నది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది జరిగి ఉంటుందని. అలాగని 100% జరిగి ఉంటుందని చెప్పలేము. కొద్దిగా డౌట్ కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా జరిగి ఉంటుంది అన్నది 70-80% ఉంటే, డౌట్ జరిగి ఉండకపోవచ్చేమో అన్నది 30% ఉంటుంది. ఇట్లాంటి విషయాలు చెప్పడానికి మైట్ హ్యావ్ ఉపయోగిస్తాము. సెంటెన్సెస్ నెగిటివ్గా చెప్పాలంటే మైట్ నాట్ హ్యావ్ ఉపయోగిస్తాము. ఇక చూడండి, మైట్ హ్యావ్ ఉపయోగించాలంటే సెంటెన్స్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ మైట్ హ్యావ్, వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇది ఎందుకు చెప్తామంటే ఒక పని జరిగి ఉండి ఉండవచ్చు, ఆ పని చేసి ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, ఇట డౌట్ కొద్దిగా ఉంటుంది, ఎక్కువ జరిగేందుకు అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఉండే విషయాలని ఇలా చెప్తాము. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. గత రాత్రి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది అంటాం. ఎప్పుడు అంటాము? అదంతా బురదగా ఉండి చెమ్మ ఉండి నీళ్ళు అక్కడక్కడ ఉంటే వర్షం పడి ఉంటుంది అంటాం. అలాగని 100% వర్షం పడి ఉంటుంది అని మాత్రం చెప్పలేము. ఇట్లాంటి సిచ్యువేషన్ని మైట్ హ్యావ్ ఉపయోగించి చెప్తాం. రాజు మైట్ హ్యావ్ అగ్రీడ్ టు గో. పోవడానికి అతను ఒప్పుకొని ఉండి ఉంటాడు అంటాం. షీ మైట్ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళి ఉంటుంది. దీంట్లో ఖచ్చితత్వానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, డౌట్కి తక్కువ అవకాశం ఉంటుంది. కలిగి ఉండకపోవచ్చు, ఉండి ఉండకపోవచ్చు, నెగిటివ్గా డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సబ్జెక్ట్ మైట్ నాట్ హ్యావ్, వెర్బ్ 3 ఆబ్జెక్ట్ ఇలా చెప్తాం. రాణి మైట్ నాట్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. ఆమె ఖచ్చితంగా సినిమా చూసి ఉండకపోవచ్చు అని చెప్తాం, నెగిటివ్గా డౌట్ చెప్పడం. దే మైట్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ. వాళ్ళ దగ్గర చాలినంత డబ్బు ఉండి ఉండకపోవచ్చు అంటాము. స్టూడెంట్స్ మైట్ నాట్ హ్యావ్ అటెండెడ్ ద క్లాసెస్. స్టూడెంట్స్ క్లాసుకి అటెండ్ అయి ఉండకపోవచ్చు. అంటే ఉండకపోవచ్చు, జరగకపోవచ్చు అని ఎప్పుడు చెప్తామంటే ఖచ్చితంగా ఆ పని జరిగి ఉంటుందని మనకు అనిపించదు, జరిగి ఉండకపోవచ్చు కూడా. ఇలా చెప్పేటప్పుడు డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తాము, జరిగి ఉంటుందేమో అన్నది చెప్తాము. ఇలా చెప్పడానికి మైట్ హ్యావ్ చెప్తాము పాజిటివ్ సెంటెన్సెస్ అయితే. మైట్ నాట్ హ్యావ్ చెప్తాము ఎందుకంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి. ఆ పని జరిగి ఉండవచ్చు అయితే మైట్ హ్యావ్ ఉపయోగిస్తాం. జరిగి ఉండకపోవచ్చు చెప్పాలంటే మైట్ నాట్ హ్యావ్ ఉపయోగిస్తాము. మైట్ ఉపయోగిస్తున్నామంటే డౌట్కి సర్టెనిటీకి రెండింటికి అవకాశం ఉంటుంది. డౌట్కి కొంచెం తక్కువ, సర్టెనిటీకి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.